ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పుడా జట్టు కెప్టెన్గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఉన్నాడు. అతడి సారథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ తొలి ఎడిషన్లో విజేతగా నిలిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న షేన్ వార్న్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆయన తదనంతరం వారి కుటుంబానికి జాక్పాట్ అందించింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూపాయలు 450 కోట్లు దక్కేలా చేసింది. ఐపీఎల్ 2008 సమయంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న షేన్ వార్న్ ఓ కండిషన్ పెట్టాడు. తాను ఆడిన 4 సీజన్లకు గాను షేన్ వార్న్ సుమారు రూపాయలు 9.35 కోట్ల వేతనాన్ని తీసుకున్నాడు. అయితే 0.75% చొప్పున ఏటా ఫ్రాంచైజీలో వాటా కావాలని కోరాడు. దానికి రాజస్థాన్ రాయల్స్ కూడా అంగీకరించింది. వార్న్ 4 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడడంతో ఆ వాటా 3%కి చేరింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ విక్రయం పూర్తి అయిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ను అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమనీ నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూపాయలు 15,300 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో షేన్ వార్న్కు ఉన్న 3% వాటా సుమారు రూపాయలు 450 కోట్ల నుంచి 460 కోట్ల వరకు ఉంది. దీంతో షేన్ వార్న్కు ఈ మొత్తం దక్కనుంది. 2022లో షేన్ వార్న్ అకస్మాత్తుగా చనిపోయారు. ఆయనకు 3 పిల్లలు కాగా ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ విక్రయంతో వచ్చే రూపాయలు 460 కోట్లు వారికి చెందనున్నాయి. అమ్మకం డీల్ పూర్తి అయ్యాక ఈ మొత్తం షేన్ వార్న్ కుటుంబానికి అందుతుంది. ఐపీఎల్ ప్రారంభంలోనూ షేన్ వార్న్ లీగ్ వృద్ధిని అంచనా వేశాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కేవలం జీతంపైనే ఆధారపడకుండా జట్టులో వాటాను సంపాదించాడని పేర్కొంటున్నారు. వార్న్ ముందుచూపే ఇప్పుడు ఆయన కుటుంబానికి జాక్పాట్ అందేలా చేసిందని చెబుతున్నారు.